ఒకరి రక్తంతో మరొకరి ప్రాణం నిలబడుతుందని తెలుసు గాని ఇలా ప్రేమ నిలబడుతుంది ఇప్పుడే తెలుస్తుంది. రే దాసు, రామరాజు ముందు లెటర్ రాసింది నీ రక్తంతో నీ వాగావో సంపెత్తాను. జేబులో కర్చీఫ్ ఉందారా? ఉంది. దేనికి? మూసుకొనివ్వు. తెగింది నాశయ్య అయితే మీరెందుకు కట్టుకుంటారంటే? రామరాజుకి అనుమానం రాకుండా కట్టుకున్నా. అమ్మగారు, రామరాజు వచ్చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు? ఏంటి? ఎన్నాళ్ళు నా ప్రేమ నీకు మాటలతో చెప్పుకున్నాను, కానీ ఈసారి నా ప్రేమనంతా రంగరించి నీకు ప్రేమ లేఖ రాశాను. ఒకసారి ఉత్తరం చదువు, నీ మీద నాకున్న పేమెంట్ తెలుస్తుంది. నువ్వు నాకు ఇష్టం లేదని చెప్తే అర్థం కావడం లేదా? మళ్ళీ ప్రేమ లేకేంటి? నువ్వు పక్క తప్పుకొని నేను వెళ్ళాలి. ప్లీజ్ రామరాజు, ప్లీజ్ 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 చదవండి, లేదంటే రక్తం వృధా అయిపోద్ది. కాదనకుండా చదువు రామరాజు, ప్లీజ్ చదువు. సరే, ఇప్పుడే చదువుతా. ఏంటిది? నీ మీద నాకున్న ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి రక్తం సిందించి ఈ ప్రేమ లేఖ రాశా రామరాజు. అది మీ రక్తం కాదు, నా రక్తం. రామరాజు, అదే రామరాజు అట్ట సిప్పెత్తున్నావు. రామరాజు, నీది మీ అమ్మది రాక్షస జాతి. ఇలా ఎవరైనా రక్తంతో రాస్తారా? ఈ లెటర్ చదివితేనే నువ్వేంటో అర్థం అవుతుంది. ప్రేమంటే చాలా సున్నితమైనది, ఇలా రాక్షసంగా చూపించేది కాదు. నీకు బుద్ధుండాలి. ప్రేమని ఎలా వ్యక్తపరచాలో తెలియని నువ్వు ప్రేమ పెళ్ళని నా వెంట పడుతున్నావు. ఇలా ఇంకోసారి నా ముందుకొస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. పక్క తప్పుకో. రామరాజు, నా రక్తంతో వృధా అయిపోయింది. ఇట్లాంటి పనికి మళ్ళీ ఐడియా ఇచ్చేవేంట్రా ఏదో నాయలా. అసలు ఇట్లాంటి సలహా నీ దగ్గర తీసుకోవడం నా తప్పు. శ్రావ్యాన్ని అడిగితే కరెక్ట్ ఐడియా ఇస్తుంది. ఆయన వ్యాలంటైన్స్ డే అయిపోయాక ఇప్పుడు లెటర్ ఇవ్వడం ఏంటండి? ఈ ముక్క రాసే ముందు చెప్పాలి, ఇప్పుడు కాదు. పద పద. హాయ్ ఆంటీ. హాయ్ మీనాక్షి, రా కూర్చో. ఏంటి మీనాక్షి ఇలా వచ్చావు? శ్రావ్యాన్ని కలవడానికి వచ్చాను. తను రెడీ అవుతోంది, కొంచెంసేపు వెయిట్ చేయి. అరే శాంపులు శ్రావ్య ఇందాకే తెచ్చింది. అవునా? ఈ 3 చేపలు భలే ఉన్నాయంటీ. చూడ్డానికి అవి చేపలే అయినా బాగా ఆలోచిస్తే మంచి కుటుంబానికి అదొక ఉదాహరణ. కుటుంబం ఏటంటీ? నాకేట అర్థం కాలేదు. ఆ 2 పెద్ద చేపలు భార్యాభర్తలు. ఆ చిన్న చేప వాళ్లకి పుట్టిన బిడ్డ. ఈ బౌలు వాళ్ల ప్రపంచం. అంటే అందమైన కుటుంబం అన్నమాట. కరెక్ట్గా ఆలోచిస్తే ప్రేమను పంచడానికి, ప్రేమను వ్యక్తపరచడానికి ఒక అందమైన గిఫ్ట్. సూపర్ గా చెప్పారంటీ. నాకు ఈ గిఫ్ట్ల గురించి చెప్పేటోళ్ళు గాని సలహా ఇచ్చేటోళ్ళు గాని ఎవ్వరూ లేరు. నీకెందుకు మీనాక్షి అలా అంటారేంటంటీ? నన్ను రామరాజుని ప్రేమించినాను కదేటి. రామరాజుకి ప్రేమగా గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను. అందుకే శ్రావ్యని సలహా అడుగుదామని వచ్చిన. నువ్వడుగు, శ్రావ్య తప్పకుండా నీకు సాయం చేస్తుంది. నీ లవ్ సక్సెస్ కావడానికి
తను ఏం చేయాలో కూడా చెప్తుంది. సరే ఆంటీ. మీనాక్షి, నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తోంది, నువ్వు చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అట్టాగే ఆంటీ. ఒరే దాసు, అమ్మా భలే ఉన్నాయి కదరా ఇవి. ఆనందంగా ప్రశాంతంగా చాలా బాగున్నాయి కదరా. అమ్మ గురు, రక్తపాతాలు కిడ్నాపులు చూసి చూసి నన్ను ఇసిగిపోనానండి. ఇవి చూస్తుంటే మనసుకి చాలా హాయిగా ఉందండి. ప్రేమ అంటే పంతం పట్టి గెలవాలని చూడడం కాదండి, ఇలాంటి గిఫ్ట్లు ఇచ్చి ప్రేమను గెలుచుకోవడం. ఈ ముక్క ఇప్పుడు చెప్తావేట్రా, ముందే చెప్పాలి కదా. ఆ అవకాశం నాకెక్కడొచ్చిందండి. అవునుగా దాసు, శ్రావ్యకి పెళ్ళైపోయినది కదేటి. ఇప్పుడు ఈ గిఫ్ట్ తీసుకెళ్లి ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద తేడా ఏటుంటు చెప్పు. ఏటి ఉండదండి కదా. నానిప్పుడు శ్రావ్యని సలహా అడిగి తనేటో చెప్పి నాకు అది అర్థం కాక ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ చెప్పు. అదేదో ఇదే తీసుకెళ్లి రామరాజుకి ప్రేమ కానుకగా ఇచ్చేసాననుకో, నన్ను రాక్షసి అన్న ఆ నోటితోనే దేవత అనాలి. దేవత అంటాడో లేదో తెలియదు గాని రాక్షసని మాత్రం అండమ్మ గురు. సర్లే పద, అట్టుకెళ్ళిపోయి రామరాజుకి గిఫ్ట్ ఇచ్చేద్దాం. ఒక్క మాట అలా అడగండి అమ్మాయి గారు, బాగోదు. రే, ఇందులో చెప్పేదేట్రా, మనం ఏటైనా అలా బంగారం అట్టుకెళ్తున్నావా లేక డబ్బులు అట్టుకెళ్తున్నావా? శాపలే కదరా అట్టుకెళ్తున్నాము. మనం వాళ్ళ కోసం ఏటేటి చేస్తున్నాం చెప్పు. ఈ మాత్రం ఎవరా ఏంటి? పద పద.